హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. టెట్ డిఎస్సీలు వాయిదా. అవును, టెట్ డిఎస్సి వాయిదాలు పడబోతున్నాయి. ఎందుకంటే మనకి నిన్న జరిగినటువంటి కామెంట్స్, జడ్జి గారి కామెంట్స్ చాలా వరకు అలాగే అనిపిస్తున్నాయి. ఒక దశలో హాల్ టికెట్స్ కూడా ఇవ్వద్దని చెప్పారు. అంటే అసలు ఎట్లుందంటే మీరు ఎందుకు ఇట్లా అవకాశం ఇచ్చారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా కూడా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేము సపరేట్గా 6 months బ్రిడ్జ్ కోర్స్ పెట్టుకుంటున్నాం, లేకపోతే దానివల్ల అప్రెంటిస్ సిస్టమ్ కూడా మేము అందుకే పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. అది చాలా అబద్ధం, పచ్చి అబద్ధం. అది కూడా నీళ్లు నమ్ముకొని ఆ తర్వాత ఆన్సర్ చెప్పారు. మరి ఎప్పుడు ఇస్తారు అసలు ఈ బ్రిడ్జ్ కోర్సు? లేకపోతే జాబ్ ఇచ్చినాక ఇస్తారా, జాబ్ ఇవ్వకముందు ఇస్తారా అని చెప్పేసి అడిగితే దానికి కూడా లేదు మేము జాబ్ ఇవ్వకముందే వాళ్ళని బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో ట్రైనింగ్ ఇప్పించి ఐబీ కరికులం ట్రైనింగ్ ఇచ్చి అన్నట్టుగా మొత్తం ఏదేదో చెప్పుకొచ్చారు. కానీ అదంతా పచ్చి అబద్ధం. ఓకే, అయితే జడ్జి గారు ఏమన్నారంటే హాల్ టికెట్స్ ఇష్యూ చేయొద్దు, 23 నుండి హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు కదా, అసలు ఇష్యూ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. అంటే ఈ తతంగం అంతా చూస్తుంటే మనకి డిఎస్సి అనేది వాయిదా తప్పదు అంతే. ఇంకా టెట్ కూడా జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే టెట్ టైం ఇవ్వాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో ఆల్రెడీ జడ్జిమెంట్, కోర్టు కేసులు కూడా అయినాయి. కాబట్టి టెట్ కూడా జరగదు. ఎప్పుడు జరుగుతాయి మరి ఇదంతా అంటే ఎలక్షన్ కోడ్ అనేది మనకి ఇక్కడ రేపు మార్చి 10 నుండి ఒకరోజు అటు ఇటుగా వస్తుంది. కంపల్సరీగా ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ టైంలో ఆఫీసర్లంతా హడావిడిగా ఉంటారు, కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఎలక్షన్ పనులు చూసుకోవడం, అలాట్మెంట్లో చాలా బిజీగా ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ జూన్, ఓకే, జూన్ జూలైలో టెట్ కండక్ట్ చేసి ఆ తర్వాత టెట్ అయిపోయినాక వెంటనే డిఎస్సి అంటే మళ్ళీ అది ఒక ఆగస్టు సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కంపల్సరిగా నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలా జరగటం వల్ల కొంత అభ్యర్థుల్లో ప్రస్తుతం నిరుత్సాహం ఏర్పడినప్పటికీ ఒక రకంగా మంచిది. ఎందుకంటే మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు మనం. సో సిలబస్ అవ్వలేదు, చదవలేదు, ఏమైద్దో ఎట్లయిద్దో. సో ఇంతవరకు మనకి పోస్టుల గురించి కూడా చాలా వరకు క్లారిటీ లేకుండానే మనం అప్లికేషన్లో పెట్టేసాం. చాలా చోట్ల మనం ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీలు అవి అప్లై చేశారు కదా, ఆ జోన్లో అసలు ఆ పీజీటీ పోస్టులు ఒక దగ్గర లేవు, కానీ అప్లికేషన్ అయితే పెట్టేసాం. అంటే ఈ విధంగా ప్రభుత్వం మనల్ని మోసం చేసిందనమాట. ఎందుకు? ముందు అప్లికేషన్ పెడితే డబ్బులు వస్తే హ్యాపీగా మనం ఎవరికొకరికి స్కీములకి ఇచ్చేయచ్చు, స్కాములు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అప్లై చేశారు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి అప్డేట్ ఇస్తున్నారు. నిన్నేమన్నారు, ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి కొంచెం హడావిడి మొదలైంది. ఇంతవరకు ఆ ఎడిట్ ఆప్షన్ అనే ఊసే లేదు, అసలు లేనే లేదు. అందులో ఎక్కడ కూడా నేను చెక్ చేశాను, ఎడిట్ ఆప్షన్ అనేది ఎక్కడా ఇవ్వలేదు. కాకపోతే ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ ఫర్గాట్ అనే దాని దగ్గర మాత్రం అది మాత్రం ఒక్కటి అప్లోడ్ చేశారు. ఆ ఒకటి మాత్రం మనకు వస్తుంది, అంతేగాని మిగిలింది ఎక్కడా కూడా ఏది లేదు. సో ఈరోజు మనకు మళ్ళీ జడ్జిమెంట్ ఉంది. సో కంప్లీట్గా ఈరోజు డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే రేపటి నుండి ఎలక్షన్ హాల్ టికెట్లు ఇష్యూ చేయాలి కాబట్టి కంపల్సరీగా ఈరోజు డెసిషన్ అనేది తీసుకుంటారు. దాని మీద ఒక ఫుల్ క్లారిటీ ఈ రోజుతో మనకి తెలిసిపోద్ది. ఏదేమైనా కూడా పరీక్షలు అయితే వాయిదా తథ్యం. ఓకే, జరిగే ఛాన్స్ లేదు. పరీక్షలు ఇప్పటికిప్పుడు కండక్ట్ చేసే ఛాన్స్ అయితే 99.9% లేదు. ఓకే, ఇది ప్రస్తుతం అప్డేట్. మధ్యాహ్నం వరకు మళ్ళీ మనకి ఏమన్నా వస్తే అప్పటి వరకు కలుద్దాం. జై హింద్.